ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. గజగండ వైద్యం వికటించడంతో విశాల్ కుడి చేతికి పక్షవాతం వస్తుంది. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది. చూశావా గాయత్రి అక్క, మన విశాల్కు ఎలాంటి పరిస్థితి వచ్చిందో అని చెప్తుంది తిలోత్తమ. దీంతో అందరూ ఎమోషనల్గా ఫీల్ అవుతారు. విశాల్ మాత్రం లేచి, నాకేం కాలేదని అమ్మకు చెప్పునయని, అమ్మ నాకేం కాలేదమ్మా అంటూ ఎమోషనల్గా ఫీల్ అవుతుంటాడు. గాయత్రీదేవి ఏడుస్తుంది. విశాల్ కూడా నాకేం కాలేదని నయని అంటూ ఏడుస్తుంటాడు. విశాల్ ఏడవడంతో అందరూ ఏడుస్తుంటారు. ఇంతలో సుమన, నువ్వు ఏం కాలేదని చెప్పినా నీ పరిస్థితి అర్థమవుతుందని, గాయత్రి అత్తయ్య కూడా నీ పరిస్థితిని చూసి బాధపడుతుంది అని చెప్పేసరికి తిలోత్తమ నిజంగానే అక్క బాధపడుతుందని చెప్తుంది. అప్పుడు గాయత్రీదేవి, నయని నేనే నా కొడుకు దగ్గరకు వస్తానని చెప్పు నయని. అప్పుడు నయని, బాబుగారు అమ్మగారు నీ దగ్గరికి వస్తా అంటున్నారు. ది గ్రేట్ గాయత్రి గ్రూప్ ఆఫ్ ఫౌండర్ శ్రీమతి గాయత్రీదేవి మోకాళ్ళ మీద కూర్చుంది అని తిలోత్తమ అంటుంది. అమ్మా, నువ్వు మోకాళ్ళ మీద కూర్చోవడం ఏంటమ్మా, అది కూడా నా ముందు అని విశాల్ అంటాడు. నయని విశాల్కు చెప్పు లేవద్దని అని గాయత్రి అంటుంది. అప్పుడు నయని, బాబుగారు అమ్మగారు మిమ్మల్ని లేవద్దని చెప్తున్నారు అనగానే విశాల్ అలాగే ఉండిపోతాడు. గాయత్రీదేవి విశాల్ చేయి చూసి బాధపడుతుంది. విశాల్ చేతికి ఇంకా చలనం రాదని గాయత్రీదేవి ఏడుస్తూ చెప్తుంది. దీంతో నయని షాక్ అవుతుంది. తిలోత్తమ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు తిలోత్తమ అంటుంది, పంచకమణిని నీ కోడలు నయని తీసుకురావాల్సిందే గాయత్రి అక్క అని అంటుంది. ఆ మణి తీసుకొస్తే అని సుమన అనగానే, అప్పుడు కానీ విశాల్ బ్రోకి నయం కాదనుకుంటా అని విక్రాంత్ అంటాడు. హాసిని అంటుంది, ఇదంతా ఎవరి కుట్రనైనా అయితే మాత్రం వాళ్ళను వదిలిపెట్టేదే లేదు అని అంటుంది. కరెక్ట్ హాసిని, వాళ్ళని వదిలిపెట్టకూడదు అని అనగానే నయని లోపలికి వెళ్తుంది. పెట్టె తీసుకొని వచ్చి అందులోని పేపర్స్ తీసుకొని పంచకమని తీసుకురావడానికి వెళ్తానని, ఇందులో ఏం రాసిందో ఎలా వెళ్ళాలో చెప్పమని గాయత్రీదేవిని అడుగుతుంది నయని. దీంతో గాయత్రీదేవి పేపర్లలోని వివరాలు నయనికి చెప్తుంది. దీంతో నయని వెళ్తానని చెప్తుంది. దీంతో హాసిని సుమనను తిడుతుంది. తర్వాత గార్డెన్లో ఉన్న నయని దగ్గరికి తిలోత్తమ వల్లభ వస్తారు. వల్లభ అంటాడు, మమ్మీ పెద్ద మరదలు ఇక్కడే ఉంది అని అంటాడు. అప్పుడు తిలోత్తమ, ఏం లేదు నయని, వీడికి ఏం తోచట్లేదంటే కాసేపు నీతో కబుర్లు చెప్పొచ్చని తీసుకొచ్చాను. అప్పుడు నయని అంటుంది, మీతో ముచ్చట్లు పెట్టే తీరిక నాకు ఉండాలి కదా అత్తయ్య అని అంటుంది. అబ్బో, అంత బిజీగా ఉంటావా పెద్ద మరదలా అని వల్లభ అంటాడు. అప్పుడు తిలోత్తమ, ఎందుకు ఉండదురా, విశాలకు కుడిభుజంలా ఉండేది నయని. ఇప్పుడు తన కుడి చేయి పనిచేయకుండాయి ఇంటి పనులతో పాటు ఆఫీస్ పనులు నయని తన చేతిలోకి తీసుకుంటుంది కదా. నయని అంటుంది, తెలుసు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడం అంటుంది. తెలుసు నయని, కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది అని తిలోత్తమ అంటుంది. అలా అంటూ కంపెనీ బాధ్యతలు నాకు ఇస్తే చక్కగా చూసుకుంటాను అంటుంది తిలోత్తమ. ఎంత కష్టమైనా కంపెనీ బాధ్యతలు నేనే చూసుకుంటానని, బాబుగారి చేయి పనిచేయడం లేదు కానీ బుర్రతో కంపెనీలన్నీ చూసుకుంటాడని నయని చెప్తుంది. తర్వాత సుమన విక్రాంత్తో, మీ బ్రో చెయ్యి ఎత్తలేడు అని సుమన వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో విక్రాంత్ సుమనను తిడతాడు. మరోవైపు విశాల్ షర్టు వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే నయని చూసి బాధపడుతుంది. బాబుగారు అంటూ ఏడుస్తూ విశాల్ దగ్గరకు పరిగెత్తుకొస్తుంది. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది.